ఆనంద్ ఇప్పుడు నువ్వు పరిగెత్తుకెళ్ళి వాడిని వాటేసుకోవటాలు అలాంటివి చేయకు. చూసి నేను తట్టుకోలేను. అయ్యా ఉదయం చూస్తారు, మీరు పోయి ఆ గదిలో పడుకోండి. థ్యాంక్స్ రా. ఇప్పటిదాకా నా సైటే ప్రాబ్లంలో ఉందనుకున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లంలో ఉంది. హ్యాపీనా? మిస్టర్ దేవరాజ్, నన్ను చూడాలని మీకు అంత ముచ్చటగా ఉంటే ఫోన్ చేసి ఫోటో పంపించమని అడగాలి కానీ ఇలా మనుషులను పంపించి తెచ్చుకోకూడదు. ఎందుకంటే దిస్ ఇస్ కిడ్నాప్. ప్రాక్టీస్ చేయకపోయినప్పటికీ లా చదివిన వ్యక్తిగా ఐ విల్ టాక్ టు ద పోలీస్ అండ్ సీ ఇన్ ద జైల్. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? హలో, నా పేరు పైడా సాంబశివరావు, ఫేమస్ బిజినెస్ పర్సనాలిటీ ఫ్రమ్ హైదరాబాద్. అయితే నన్ను, నా భార్యని, కూతుర్ని దేవరాజు మనుషులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. మీరు వెంటనే వచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకా నవ్వు? నేనేం కామెడీ చేయలేదు. కామెడీ కాక అన్నదే. నువ్వు కిడ్నాప్ అయితే దేవరాజు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు అడగాలి, అంతేగాని నువ్వు పోలీసులకు ఫోన్ చేసి ప్రొడక్షన్ దా అడగకూడదు. అది ఆయన వీటి నుంచి. చా వేడా ఫోను. ఏమన్నాడు? ఇది కిడ్నాప్ కాదట. దేనికని? ఒక కుక్కకి మెడలో తాడు కట్టినంత మాత్రాన దాన్ని మనం బంధించినట్టు అవుతుందా? ఎంతో ప్రేమగా దానికి పాలు పోస్తున్నాం, నీళ్లు పోస్తున్నాం, కాంపౌండ్ లోపల ఫ్రీగా తిరగడానికి స్వేచ్ఛనిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో దీన్ని పెంచుకోవడం అని చెప్పేసి పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు. ஆனா இந்த நாய்க்கு அந்த விஷயமே புரியல. ఏమన్నాడు? ఈ కుక్కకి విషయం అర్థం కావట్లేదని చెప్తున్నాడు. ఒరేయ్, ఇదంతా నీ వల్ల వచ్చిందిరా, నీ వల్ల. ఆనంద్ మీద ఎందుకు నన్ను అరుస్తున్నావు? నువ్వే కదా పందెం కాసింది. అందుకని తీసుకొచ్చి చంపేస్తాడా? అంటే నువ్వు అనవసరంగా ఎందుకు- సమీరా, అందరి ముందు మీ ఫాదర్తో గొడవపడద్దు, చాలా బాగోదు, చెప్తాను కదా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి. ఒరేయ్ ఒరేయ్, నా ముందు నా కూతుర్ని కంట్రోల్ చేయకు. ఐ డోంట్ లైక్ ఇట్. కిడ్నాప్ చేసి పెంచుకోవడం అంటున్నారు, రేపు చంపేసి నేలలో దాచేసుకోవడం అంటారేమో. మీకేం కాదు సార్, నేనున్నాను. నువ్వున్నావు సరే, వాడు పోతేనే కదా మనం ఇక్కడి నుంచి పోయేది. వాడిని చంపి పుణ్యం కట్టుకునే మహానుభావుడు ఎక్కడి నుంచి వస్తాడు రా ఇప్పుడు? చా, ఈ అటాక్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏమైంది? మూటల నుంచి పోతా ఉంది, కనపడట్లా? అరే నేనైతేదా? నువ్వు ఇదంతా చేసేది నేను చూడలేను బంగారం. అయ్యా, అదంతా పోయేది నేను చూడలేను. ఎవరైనా పంపిస్తానో ఉండండి. ఉంగవనో ఎங்க இருக்க? మళ్ళీ ఏమైంది? సీసా కింద పడి పగిలిపోయినదే. ఏంటండి చిన్న పిల్లాడ్లా? ఉంగవను ఆ సాంబార్ పప్పెడుతూ ఉల్లవే.
ఈ దినం 2 గంటల వరకు ఉంటే కుదరదు. మీరందరూ కూడి తినేస్తే నేను వెళ్ళి పాపని హాస్టల్ నుంచి తీసుకురావాలి. ఇప్పతన టిఫిన్ తినిందే. అప్పుడప్పుడు పెండ్లం మాట కూడా ఇంటి ఉండే దేవరాజు. ఇంటి ఇడ్లీ కదా, ఇట్టే అరిగిపోతాయి. వాళ్ళెవరు? నా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చిండారు. బాగా క్లోజ్ అమ్మా. క్లోజ్. మీరండి కూడి తిందరు. నీకు నీ అన్న ఈడస్వామి నాయుడికి మధ్యలో 2 అన్నలున్నారు. నేనే చంపా. అందుకే 5 ఏళ్ళ నుంచి ఇంటికి కూడా పోలే. నీ ప్రాణం తెద్దామని పేరు మార్చుకుని పాలేరులో పనిచేశా. తిరునాళ్ళ రోజు కత్తేసింది మా అన్న వీరస్వామి మీద కాదు, నీ మీదకి. తప్పించుకున్నావు. నా మీద చాలా కోపం దాచుకున్నావు నీ గుండెల్లో. ఇది దాచుకో. కోడి కూర తెచ్చేదా? తీసుకొనిరా. ఏంటి చూస్తున్నావు? మనం ఊహించినప్పుడు వచ్చేది సావు, ముహూర్తం పెట్టి చేసుకునేది పెండ్లి. నీ కూడా వెయ్యేనా ఏంది? వెయ్యి. ఆడెప్పుడైనా అడుగుతాడా? మోమాట ఎక్కువ అడిగే. వెయ్యి. మ్. రొంబ నల్లా ఇருக்கு. ఈడింత రాక్షసుడని అలా ఆవిడికి తప్ప ఇంట్లో అందరికి తెలుసు, ఆ ముసలాలతో సహా. మీరు చెప్పకండి, టేబుల్ మీద చాలా ఫోర్క్స్ ఉన్నాయి. మీరేంటి తినట్లేదు? చచ్చినోడి పక్కన కూర్చుని చచ్చింది ఎలా రా తినడం? ఆ? డయాబెటీస్ కదమ్మా, డైటింగ్ చేస్తున్నాను. ఓ, సరే. మీకు పెట్టినా? ఇంత ఆకలి పెట్టుకుని అడగవేంది? ముక్కలన్నీ అడిగేసేస్తే మేమేంది తినేదే? నీకు వేస్తా పోదుమా? ఈ నన్ను కూడా. సేవంతో భోజనం ఏంట్రా దరిద్రంగా? ఈ ముక్క నాకు కాదు, అక్కడ చెప్పండి. ఆ, ఇలాంటి వాడిని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడుతున్నారు. చంపేయాలి అసలు. అదే పని చేశారు వాళ్ళు. మీరు చెప్పింది వాడికి అర్థం కాలేదు. జ్ఞానం అంటే అదేరా. చూసిన వాళ్ళు చెప్పలేరు, చూడని వాళ్ళకి తెలియదు. ఎట్టండి బాగానే చెప్తాను. తిను. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. అరే ఏడి వీడు? కడుపు నిండిందంట, పోయాడు. కూర్చేతుకునా? కుర్చీ మీద సాంబార్ పడింది. నువ్వు తిడతావన్న భయంతో కడగడానికి తీసుకుపోయిండాడు. అయ్యో, అంత భయం ఉంటే బాగానే ఉండేది. యు. ఛా! ఒక భోజనం ఇంత భయంకరంగా ఉంటుందని 1 గంట ఇంత ఘోరంగా గడుస్తుంది.